గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్య నమ. భక్తులరా, సత్సంగంలో భాగంగా శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 30వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈరోజున 31వ సర్గ ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. తతస్తమక్షోభ్యబలం లంకాయాం నృపతేశ్చర సువేలే రాఘవం శైలే నివిష్టం ప్రత్యవేదయన్. ఆ తర్వాత రాముడు లంకలో సువేల పర్వతం మీద ఉన్నట్లు రావణుడి యొక్క గూఢచారులు అతనికి తెలియజేశారు. చారాణాన్ రావణం శ్రుత్వా ప్రాప్తం రామం మహాబలం జాతోద్వేగో భవత్కించిత్ సచివానిదమబ్రవీత్. రాముడు అలా దాడి చేయడానికి నిలిచి ఉన్నాడని గూఢచారులతో తెలుసుకున్న రావణుడు కొంచెం దిగులుతో అనుచరులతో అన్నాడు, మంత్రిణః శీఘ్రమాయాస్తు సర్వే వై సుసమాహిత అయన్నో మంత్రకాలో హి సంప్రాప్త ఇతి రాక్షస. వాళ్ళందరినీ, రాక్షస మంత్రులందరినీ కూడా పిలిపించాడు. తస్య తచ్చాసనం శ్రుత్వా మంత్రిణోభ్యాగమన్ తతః స మంత్రయామాస రాక్షసై సచివై సహ. అతని ఆజ్ఞ ప్రకారం మంత్రులు వెంటనే వచ్చారు. ఆ తర్వాత ఆ మంత్రులతో ఆలోచన చేశాడు రావణాసుడు. మంత్రయిత్వా తు దుర్దర్శక క్షమం యత్తదవంతరం విసర్జయిత్వా సచివాన్ ప్రవివేశ స్వమాలయం. తర్వాత చేయవలసిన దాని గురించి ఆలోచించి ఆ మంత్రుల్ని పంపివేసి ఇంట్లో ప్రవేశించాడు. తతో రాక్షసమాదాయ విద్యుజ్జహ్వ మహాబలం మయావిదం మహామాయ ప్రావిశజ్యత్ర మైథిలి. ఆ తర్వాత ఆ మాయరాక్షసుడు బాగా మాయలు తెలిసినవాడు అవటం వల్ల వాడు మరొక మాయగాడిని, విద్యుజ్జిహ్వుని అనే మాయగాడిని వెంట పెట్టుకొని సీత ఉన్న దగ్గరికి వెళ్ళాడు. విద్యుజ్జిహ్వంచ మాయాజ్ఞమబ్రవీద్ రాక్షసాధిప మోహయిష్యావహే సీతాం మాయా జనకాత్మజం. మాయలు తెలిసిన ఆ విద్యుజ్జిహ్వునితోటి అన్నాడు, జనకుని కూతురైన సీతను మాయ చేత మోహింపజేద్దాము అని. శిరో మాయామయం గృహ్య రాఘవస్య నిశాచరా మాంతం సంపత్తిష్ట మహచ్చ శశరంధనువు. రాక్షసురా, రాముడి యొక్క శిరస్సును, అతని ధనుర్బాణాలను మాయతో నిర్మించు, నువ్వు నా దగ్గరికి తీసుకురా అన్నాడు వాడితోటి. ఏవ ముక్తస్తదేత్యాహ విద్యుజ్జుకో నిశాచర దర్శయామాత తాం మాయాం సుప్రయుక్తాం సర్వాణి తస్య తుష్టో భవద్రాజా ప్రదతో చ విభూషణం. రాముని మాటలు వినగానే ఆ విద్యుజ్జుకుడనే రాక్షసుడు అలానే చేస్తానని పలికి తయారు చేసి రావణుడికి చూపించాడు రాముడి యొక్క తలని. రావణుడు కూడా సంతోషించి అతనికి ఒక ఆభరణాన్ని బహూకరించాడు. అశోకవనికాయాంచ సీతా దర్శనలాలస నైరుతానామధిపతి సంవివేశ మహాబల. మహాబలం గలవాడు కాబట్టి రావణాసుడు సీతను ఎట్లయినా వ్యామోహింపజేయాలని అశోకవనంలో ప్రవేశించాడు. తతో దీనామదైర్న్యార్హం దదర్శ ధనధానుజ అధోముఖిం శోకపరాం ఉపవిష్టం మహీతలే భర్తారమేవ జాయంతీం అశోకవనికాం గతాం. ఆ తర్వాత రావణుడు అశోకవనంలో నేలపై కూర్చొని ఉన్న దీనురాలైన సీతను చూచాడు. దైన్యానికి తగని ఆమె శోకాక్రాంతురాలై ముఖం కిందికి వాల్చి కూర్చుండి భర్తను ధ్యానిస్తూ ఉన్నది. ఆ సమయంలో
ఉపాస్యమానాం ఘోరాభిరాక్షసీభిరర్దూరతః ఉపసృత్య తతః సీతాం ప్రహర్షన్ రామకీర్తయన్ ఇదం చ వచనం దృష్టం వాచ జనకాత్. భయంకరమైన రాక్షస స్త్రీలు ఆమె సమీపంలో కూర్చొని ఉన్నారు. అటువంటి సీతను సమీపించి రావణుడు పెద్ద ఏదో సంతోష వార్త చెబుతున్నట్లుగా ఇలా అన్నాడు. సాంత్యమానామయా భద్రేయమాశ్రిత్య విమస్యసే కరహంత సతే భర్త రాఘవ సమరయిత సీత. నేను ఎంత బతిమాలినా ఎవరిని అండ చూసుకొని నన్ను అనాదరించుతున్నావు. అగో ఆ ఖర సంహారకుడైన నీ భర్త రాముడు రణంలో చంపివేయబడ్డాడు. చిన్నంతే సర్వదా మూలం దర్పస్య నిహతోమయా వ్యసనేన ఆత్మనః సీతే మమ భార్య భవిష్యసి. ఇప్పుడు నీ గర్వం అణిగిపోయిందా? ఇప్పుడు నువ్వు నా భార్య అవ్వడానికి నీకేం అభ్యంతరం అన్నాడు. రేపు మనం 16వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.